రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన దేవాలయాలన్నీ కూడా వాసవి మాత దేవాలయాలన్నీ కూడా 6 వయసులో నిర్వహిస్తారు. దాంట్లో ఎటువంటి ప్రభుత్వ జోక్యం ఉండకూడదని జీవో తీసుకొచ్చిన ఘనత రోసయ్య గారిది, ఆనాటి ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. కానీ అది కాకుండా చాలామంది 6 వయసులకు ట్రస్టులు ఉన్నాయి. దాదాపు 250 పైన ఉన్న ట్రస్టులన్నీ కూడా. వాటన్నిటికీ ఎండోమెంట్ ఈఓలు ఉంటారు. అవన్నీ కూడా ప్రభుత్వం నడుపుతుంది. ఎందుకంటే దానికి కొన్ని ఒక్కొక్క ట్రస్ట్కి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా పెద్దలు వారు కొన్ని ఆశయాలకు పెట్టారు. ఆ ట్రస్ట్ని పేద పిల్లలు చదివించాలని చెప్పని, పేద పిల్లలకు హాస్టల్ నడిపించాలని చెప్పని, పేద పిల్లలకు భోజనం పెట్టించాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ ట్రస్ట్ని పెట్టారు. కానీ అది ప్రభుత్వ కబంధ హస్తాల్లోకి ఇరుక్కుపోయిన ట్రస్టులన్నీ కూడా. మనకున్న అక్కడ ఈఓని వేస్తే అతనికి శాలరీ 1,00,000 రూపాయల శాలరీ ఉండేది, అటెండర్కి 50,000 రూపాయల శాలరీ ఉండేది. వాటన్నిటిని గమనించి మన 6 వయసులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మా సత్రాలు మేమే పరిపాలించుకునే అవకాశం మాకు కల్పించమని చెబితే జగన్మోహన్ రెడ్డి గారు జీవో 306 అని చెప్పని 5/11/21 సంవత్సరంలో జీవో ఇచ్చారు. దాన్ని ఎవరైతే 6 వయసు ట్రస్టులన్నీ కూడా ఎండోమెంట్లో ఉన్నాయో వారికి వంశపారపర్యంగా పరిపాలించుకునే అవకాశం కానీ, వాటిని సక్రమంగా నిర్వహించడం కానీ అన్ని విధాలా కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలా అని ఆస్తులు అమ్మడానికి కానీ, ఆస్తులు మళ్ళీ దుర్వినియోగం చేయడానికి అవకాశం లేకుండా చక్కటి జీవో ఇచ్చి ఎండోమెంట్ పరిధి నుంచి వాటన్ని కూడా తప్పించి సుమారు చాలా పెద్ద పెద్ద మన రోసయ్య గారు అల్లుడి గారిది కాకినాడలో ఒక ట్రస్ట్ ఉంది, దాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాజమండ్రిలో కానీ చిలకలూరుపేటలో కానీ రిలీజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ మీకు తెలియదు అని చెప్పిన ఉద్దేశంతో ఏమైనా తెలియజేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 6 వయసులు చేసినట్టుగా ఏ ఒక్కరు కూడా చేయలేదు. ఇవన్నీ మనం తెలుసుకోగలిగితేనే మనం నలుగురు చెప్పగలుగుతాం. అందుకని 6 వయసులు వారి యొక్క ట్రస్టుకు సంబంధించి వాళ్లే నిర్వహించుకునే విధంగా, వాళ్ళ వంశపారపర్యం కావచ్చు, అక్కడున్న 6 వయసులను కలుపుకొని చేసుకునే విధంగా జీవో ఇచ్చిన ఘనత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఏ దేవాలైనా మనకు అవకాశం వచ్చిందా? ఇదివరకు చిప్పగిరి ప్రసాద్ ద్వారానో, మారుతి ద్వారానో, లేకపోతే నేను ఎండోమెంట్ మినిస్టర్ ద్వారానో రాష్ట్రంలో ఉన్న 6 వయసులు అందరూ కూడా దర్శనానికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు వయసులు దర్శనానికి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరికి అవకాశం లేదు ఈరోజు. అందుకని రాజకీయంగా కానీ అన్ని విధాలు కూడా ప్రాధాన్యత ఇచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాను అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. వాస్తవంగా ఏదైతే అమరావతిలో ఒక సరిగా స్థలం కూడా కరెక్ట్గా ఉండదు, ఆ వేస్ట్గా ఉన్న స్థలాన్ని విగ్రహం పెట్టుకొని మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. దీంట్లో ఇంకొకటి అంటే ఇది యాక్చువల్ జీవో కాదు, ఇది ఒక నిమిషం ఇది జీవో కూడా కాదు, ఇదేమి వాస్తవంగా ఏదైతే అమరావతిలో ఒక సరిగా స్థలం కూడా కరెక్ట్గా ఉండదు, ఆ వేస్ట్గా ఉన్న స్థలాన్ని విగ్రహం పెట్టుకొని మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఆ స్థలం మీద ఎవరు ఇచ్చారు? అంతేకాకుండా ప్రభుత్వం ఒకసారి చదువుతూ వినండి. అంతేకాకుండా ప్రభుత్వం విడుదల చేసిన నోట్లో ఉన్న ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను. ఈ నోట్లో వయసు సంఘానికి ఈ స్థలం అప్పించినట్టుగా ఎక్కడా కూడా ఈ సైట్ మన కమ్యూనిటీకి ఇస్తున్నట్టుగా ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా కేవలం విగ్రహం నిర్మించుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 6 వయసు సంఘం ఎప్పటికీ కూడా ఈ స్థలంపై యజమాన్యం హక్కు కోరరాదు అని రాశారు. దాంట్లో అది యాక్చువల్ జీవో కాదు అది ఆర్డరు. అంటే ఆ స్థలం మీద మనకి ఎటువంటి హక్కు లేదు మనకి. మరి అటువంటిప్పుడు మరి మన మీద ఆయనకి నమ్మకం ఉందా? అంటే స్థలం మన పేరుతో మన ఒక సంఘానికి డబ్బులేమో 6 వయసు సంఘం ఇచ్చింది, విగ్రహం కట్టారు. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటారు కదా, సొమ్మేమో 6 వయసులది, సోకేమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ది.